మంచిది. పిల్లల సమలో దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాం. బైబిల్ తీసుకొచ్చిన ప్రతి కూడా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ, యెజబెలు పోషించిన బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతములకు కొలువు నంపమని చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవా, నీ ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువా నిన్ను గురించి పాడి స్తుతించి కీర్తించి ఆరాధించిన నీ దివ్య వాక్యమును మేము ధ్యానం చేయడానికి విడుచుండగా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. విన చెవులు గ్రహించగలిగిన హృదయాలను అందరికీ అనుగ్రహించండి. ఎన్నటన్నిటికీ ఎప్పటికెప్పటికీ నాయన అన్ని విషయములలో యేసు రక్తమునకే జయము కలుగునుగా, యేసు ప్రభు నామమునకే జయము కలుగునుగా. తండ్రి, అల్పుడను నీ పాదధుని దాసుడను నీ శివచింతమైన మరుగుపరచు. నీ ఆత్మాభిషేకముతో నింపి మాట్లాడాలి. వినగల చెవులు గ్రహించగలిగిన హృదయాలు నీ బిడ్డలందరికీ అనుగ్రహించు. నీ కృప మీద ఆధారపడి నీ ఆత్మ సహాయముతో నీవు నమ్మదగిన దేవుడు అనే స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి దినాన్ని బట్టి ప్రభు నామమునకే మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. హల్లెలూయా. అలాగనే తండ్రి అన్న దేవుని వద్ద నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వద్ద నుండి మీకు సమాధానము కలుగునుగాక. దైవవాక్యంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ, యెజబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. హల్లెలూయా. పిల్లరా, ఈ 19వ వచనంలో దైవ ప్రవక్త అయిన ఎలియా అహాబు రాజుతో మాట్లాడచ్చు. కర్మేలు పర్వతము యొద్దకు కొంతమందిని పిలుచుకొని తీసుకురామని చెబుతున్నాడు. కర్మేలు పర్వతం దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి తీసుకొచ్చినప్పుడు కొన్ని గోత్రాలకు కొన్ని ప్రాంతాలను, అంటే ఒక గోత్రానికి ఒక ప్రాంతాన్ని పంచిపెట్టి ఇచ్చాడు. అందులో ఆషేరు అనే గోత్రమునకు ఈ కర్మేలు పర్వత ప్రాంత భాగం అంతా కూడా వారి యొక్క వంతులో వచ్చింది. ఆషేరు 12 మంది గోత్రకర్తలు ఉన్నారు కదా, యాకోబు కుమారులు. వారిలో ఒక కుమారుడి పేరు ఆషేరు. చెప్పండి అందరూ సార్. ఈ ఆషేరు యొక్క గోత్రములో ఆషేరు భాగములో వచ్చింది కర్మేలు పర్వత ప్రాంతం. అంటే ఆ ప్రాంతంలో ఎవరున్నారు? ఇశ్రాయేలు జనాంగం మంది కూడా ఉన్నారు. నిజానికి దాను మొదలుకొని బేర్షెబ వరకు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. బైబిల్ చదువుతున్న వాళ్ళకి నేను చెప్తున్నది కూడా ఈజీగా అర్థమైపోతుంది. దాను మొదలుకొని అంటే మన ఇండియా దేశానికి చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు అని ఎలాగ వాడుతామో అలాగే, అంటే పైనుండి క్రింద వరకు, అలాగే దాను మొదలుకొని బేర్షెబ వరకు ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దులు ఇవన్నీ కూడా. సో ఇంచుమించు దానికి దగ్గర ఉంది అన్నమాట. ఏది? ఈ యొక్క కర్మేలు పర్వతం. ఈ పర్వతంలో ఆ ప్రాంతం అంతటి కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నివాసం చేస్తున్నారు. కానీ ఒక దినం వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి ప్రభువును ఆరాధిస్తుండగా, సేవిస్తుండగా, అలా ముందు కొనసాగుతుండగా అప్పటికే కొన్ని తరాలు గతించిపోయాయి. ఈ తరాలు గతిస్తుండగా భక్తి జీవితంలో చాలా చాలా వ్యత్యాసాలు, తేడాలు వచ్చేసాయి. ప్రారంభ దశలో వారు పితరులందరూ కూడా వారు కనులారా దేవుని కార్యాలను చూశారు. వ్యక్తిగతముగా దేవుని కార్యాలను కూడా, అద్భుతాలను కూడా అనుభవించారు.
వారు తాకారు, వారు భుజించారు, వారు త్రాగారు, వారు కళ్ళారు చూశారు, అనుభూతి పూర్వకంగా తెలుసుకున్నవారు. కనుక దేవుడు అనగా ఏంటి, దేవుని శక్తి ఏంటి, దేవుని మహిమ ఏంటి, దేవుని ప్రభావం ఏంటి, ఆయన ఎంత ప్రభావం కలిగిన దేవుడో వారికి తెలుసు. కానీ తర్వాత వచ్చిన తరాల వారికి దేవుని యొక్క శక్తి, దేవుని మహిమను గురించిన అనుభూతి వారికి తెలియదు. కాబట్టి భక్తిలో వారు నెమ్మదిగా తగ్గిపోవడం జరిగింది. ఇలాగూ తగ్గుతూ వస్తుండగా ఈనాడు కూడా చాలా మంది అదే సేమ్ సిచ్యువేషన్. ఎందుకు తెలుసా? నాన్నగారు భక్తిగా ఉన్నారనుకోండి, అమ్మగారు భక్తి కలిగి ఉన్నారనుకోండి, అది వాడి జీవితం అంతే. మాకే అనుభూతి లేదు, దేవుడు మాతో మాట్లాడలేదు, దేవుడు మాకు పిలవలేదు, దేవుడు మాకేం చెప్పలేదు. మా నాన్నగారితో దేవుడు మాట్లాడారు, మా అమ్మగారితో దేవుడు మాట్లాడారు. నో, దేవుని వాక్యం అని సెలవిస్తడం లేదు. అసలు దైవ భక్తి అనేది తరతరాల వరకు క్రమముగా అది కొనసాగవలసినదే. ఒక తరముతో అది ఆగిపోయిన భక్తి కాదు, ఒక తరంకు చెందిన దేవుడు కానే. ఒకవేళ దేవుడు కానీ ఒక తరానికి చెందిన వాడైతే ఆ తరంతోనే భక్తి ఆగిపోవాలి. కానీ దేవుడు ఒక తరానికి చెందినవాడు కాడే. ఆయన తరతరాల వరకు, యుగ యుగముల వరకు కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. కాబట్టి భక్తి కూడా ప్రార్థన జీవితం కానీ, విశ్వాస జీవితం కానీ, ఆధ్యాత్మిక జీవితం కానీ, దేవునికి అర్పణ అల్పించే విషయంలో కానీ, దేవునికి సమర్పణ చేసుకునే విషయంలో కానీ, ప్రతి ఏరియాలో కూడా, ప్రతి కోణాల్లో కూడా ప్రియులారా ఆ భక్తి కొనసాగుతూ వెళ్ళాలి. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు తరాలు జరుగుతుండగా వారి భక్తి జీవితాల్లో తగ్గుతూ వచ్చారు. చివరికి ఎంత భయంకరమైన స్థితిలోనికి వచ్చారంటే పూర్తిగా భక్తి తగ్గిపోవడం మాత్రం కాదు, పూర్తిగా దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలోనికి వచ్చారు. అసలు వారిని దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా చేయగలిగింది ఏంటి, చేసింది అసలు ఏంటి? దేవుణ్ణి విడిచిపెట్టినట్టుగా చేయగలిగింది. నేను ప్రాక్టికల్గా కొన్ని విషయాలు చెప్తాను, మీరందరూ శ్రద్ధగా విన్నారు. దేవుని స్తోత్రం చెప్పాను. యేసు రక్తములకే జయం. హల్లెలూయా. ప్రియులారా, మొదటిది వారికి అనుభూతి లేదు. ఇప్పటి కాలంలో కూడా ఆ జ్ఞాపకం చేసిన వెంటనే ఇప్పటి కాలం జ్ఞాపకం వచ్చేస్తుంది నాకు. ఇప్పటి కాలంలో కూడా పిల్లలకి చాలా మందికి డబ్బు విలువ తెలియదు. నేను అందరి గురించి మాట్లాడలేదు, ఇంచుమించు చాలా మందికి తెలియచూడదు డబ్బు విలువ. ఎందుకు? తల్లిదండ్రులు కష్టపడి శ్రమను అనుభవించి చెమటోడ్చి సంపాదించి పిల్లలకి అప్పగిస్తే దాని విలువ ఏంటో. అందుకే కదా 15వ అధ్యాయంలో లూకాసు వార్తలో మనం చూస్తాం, నాన్న సంపాదించాడు అంతే అభివృద్ధి. దానికి తెలియదు కదా విలువ ఏంటో తెలియదు. అందుకే డబ్బులు అడిగాడు, తీసుకెళ్ళాడు, మొత్తం దుర్వ్యాపారం. ప్రతి పైసా కూడా జాగ్రత్త గమనించండి, ప్రతి పైసా కూడా జాగ్రత్తగా వినియోగించాలి. నేను దేవుని సేవకునిగా మీకు చెప్తున్నాను, ప్రతి పైసా అది కూడా ఎలా ఉండాలి తెలుసా? ఉపయోగకరంగా ఉండాలి, అవసరమే ఉండాలి. పనికి రాని వాటి కొరకు, వ్యర్థమైన వాటి కొరకు ఏమాత్రం కూడా ఖర్చు పెట్టకూడదు. నీవు ఒకటి తెలుసుకోగలిగితే, ఆ పనికి రాని వాటి కొరకు ఖర్చు పెట్టిన వాటిని కానీ మరొకరికి సహాయము చేయగలిగితే నువ్వు వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండగలవు. నేటి దినాల్లో ఇప్పుడు కూడా సరే, పితరుల భక్తినందు విడిచిపెట్టేశారు, దేవునితో వారికి సంబంధం లేకుండా ఉన్నది. గమనించండి, ఏ వ్యక్తికి అయితే దేవునితో సంబంధం అనేది ఉండదు అనుదిన జీవితంలో, వాడు తప్పకుండా ఆధ్యాత్మిక జీవితంలో దినదినము తగ్గిపోతూనే వస్తారు, క్రమక్రమంగా తగ్గిపోతారు. ఎందుకు? అసలు పదే పదే బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని ఎందుకు దైవ సేవకులు చెప్తానంటే, నువ్వు అది చేస్తున్నప్పుడు అనుదిన జీవితంలో దేవునితో నీకు సంబంధం అంది ఉంటుంది. అదే కానీ నువ్వు మానేస్తే ఇక అంతే నీ పరిస్థితి. నీ ఆధ్యాత్మిక జీవితం నెమ్మదిగా చల్లారిపోతుంది. ఈ చల్లారిపోవడానికి కారణాలు శత్రువులు అనే విషయాన్ని నీకు తెలియదు. నీకు లేనిపోని యొక్క పనులను కూడా ముందు తీసుకొచ్చి పెడతాడు. ఇక దేవునితో నీకున్న సంబంధాన్ని ఆయన విడగొడతాడు. అందుకే ఆదాము హవ్వ దేవునితో ఉన్న సంబంధాన్ని విడగొట్టడానికి ఒకే ఒక విషయం ఒక్కసారి ఊహించండి. దేవుడు కానీ ఆ సందర్భంలో అక్కడ ఉంటే సాతానుడు హవ్వతో మాట చెప్పగలడా? ఆదాము లేడు, హవ్వ లేడు.
సారీ, దేవుడు లేడు. వీరు ఇరువురు లేని కారణాన వాడు ఈజీగా ఎంటర్ అయ్యాడు, శోధనలో ప్రవేశించడానికి అవకాశం కలిగింది. అందుకే దేవుని వాక్యంలో మనం ప్రతిదినం కూడా దయచేసి గమనించండి, మరలంలో చెప్తున్నాను, దేవునితో అనుదిన జీవితంలో మన సంబంధం కలిగి ఉండాలి. సంబంధం కలిగి ఉండడానికి 2 విషయాలు మీకు చెప్పాను. ఒకటి బైబిల్ చదవడం, రెండోది నేను ఇలా చెప్తున్నప్పుడు ప్రతిసారి కూడా చెప్తున్నాను ఏంటంటే, నేను సండే స్కూల్ పిల్లలతో ఈ మాట చెప్పడం లేదు. Some people they think that I know everything. Any person who thinks that he knows everything, that means he is doing nothing, anything. ఆయనకేమి అసలు తెలియదు. He does not know anything. Because no person can say that I have know everything in the Bible. Either he is a minister for so many long years, he has been doing the ministry. దీర్ఘకాలమైన పరిచయం చేసినప్పటికీ కూడా ఏ దైవ సేవ కూడా నాకు అన్ని తెలుసు అని చెప్పిన కూడా ప్రపంచంలో ఇప్పటి వరకు నాకు తెలియదు, ప్రపంచ చరిత్రలో. దట్ ఈస్ వై ఈవెన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ ఆల్సో, దో హీ ప్రీచెస్ ద వర్డ్, స్టిల్ హీ స్టడీస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అయినా దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాడు ప్రతిదినం, అని ప్రార్థన చేసుకుంటాడు, ప్రతిదినం బైబిల్ చదువుతాడు. ప్రైజ్ ద లార్డ్. Then how much more the believer has to believe the word of God and also prayer. ఎంత అధికంగా ఉండకూడదు. ఒక దైవ సేవకుడే దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు సామాన్యమైన సాధారణ విశ్వాసం ఎంతగా చదువుకోవాలి, ఎంతగా ప్రార్థన చేయాలో జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సరే ఆలోచించు. ప్రభుకు స్తోత్రం. ఓకే, ఈ భక్తి సహవాసం లేని కారణాన వాళ్ళందరూ కూడా దేవునితో నెమ్మదిగా దూరం అవడం మొదలుపెట్టారు. ఇప్పుడు దూరం అవడం లోకం ఎంటర్ అయింది. వాళ్ళు లోకం అంటే ఏం తెలుసా? లోకం అనగా లోకంతిగా మాట్లాడదు బైబిల్ లేఖన ప్రకారంగా. ఈ లోకము అనగా లోకములో ఉన్నదంట అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపదంభం. ఈ మూడింటిలో సమస్తాన్ని కూడా ముడిపడి ఉంది. దేవుని బిడ్డలారా, అనేక మంది మూడింటిలోనే శోధనలో పడి, ఈ మూడింటిలోనే చిక్కబడి బయటికి రాక, ప్రభుతో సంబంధం లేక, సహవాసం లేక అనేక మంది వెనుకబడిపోతారు. లోకం అంటే జనది. దానికి యేసు ప్రభువు ఇచ్చిన మరొక పర్యాయ పదం ఏంటంటే, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ఇదే. ఇందులో మనుషులందరూ కూడా ఎందుకు రాలేదు చర్చికి? అది ఉంది అందులో. చర్చికి ఎందుకు రాలేదు? అది ఉంది అక్కడ. ఎక్కడికి వెళ్ళారు? పనికి వెళ్ళారు. ఎందుకు పనికి వెళ్ళారు? అక్కడ ఉంది ఏమి తిందమో, ఏమి త్రాగుదామో, ఏమిటంటే అందులో ఉంది అక్కడ. అంటే లోకాన్ని బట్టి అనేక మంది వెనుకాడుతున్నారు. లోక సంబంధమైన వాటి కొరకు అనేక మంది దేవుని సమీపానికి రాలేకపోతున్నారు, దేవునితో సంబంధం కలిగి ఉండలేకపోతున్నారు. ఇలా ఉన్న ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది బ్రతకడానికని వారు కొంతకాలమైన తర్వాత దేవుని శక్తి వారు చూడలేకపోయారు, దేవుని మహిమను చూడలేకపోయారు. ఎందుకు వారు చూడలేకపోయారు అంటే, వారు దేవుణ్ణి అనుసరించలేదు కనుక దేవుని మహత్కార్యములు వారు చూడలేకపోయారు. గమనించండి, దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేసిన తర్వాత వాగ్దాన దేశంలోనికి వారిని తీసుకొని చేర్చేశాడు. చేర్చేసిన తర్వాత ఇప్పుడు ఎవరు మట్టుకు వాళ్ళు పని చేసుకొని బ్రతకాలి. ఎందుకంటే ఇంతకు మునుపు 40 సంవత్సరాలంతా కూడా దేవుడు ఆకాశం నుండి మన్నను కురిపించాడు, బండ నుండి నీరు ప్రవహింపజేశారు. కాబట్టి ఏ పనులు చేయకుండా కేవలం వారు తీసుకొచ్చిన సామాన్లు మాత్రం మోసుకుంటూ ప్రయాణాలు చేస్తూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వచ్చారు. ఆ తర్వాత వాగ్దాన దేశం స్వతంత్రించుకున్నాడు. వాగ్దాన దేశంలో స్వతంత్రించుకునే వరకు కూడా దేవుడు వారి పట్ల అద్భుతాలు చేస్తూ, మహత్కార్యములు చేస్తూ, సూచక్రియలు చేస్తూ, ప్రతి అవసరాన్ని తీర్చు వారి పక్షమున యుద్ధము చేస్తూ, వారికి విజయం అనుగ్రహిస్తూ, వారికి తోడే ఉండి నేను మీకు తోడే ఉన్నానని చెప్పి పగటి వేళ మేఘస్తంభంలో, రాత్రి వేళ అగ్నిస్తంభంలో వారికి తోడుగా ఉండి నడిపించాడు. దివారాత్రిలో దేవుడు నడిపించాడు. ప్రభువుకి స్తోత్రం కలుగును. ఆ దేవుని యొక్క ప్రసన్నత ఎప్పుడైతే వారికి తీసుకొచ్చి ఒక స్థిరపడ్డారో, స్థిరత్వాన్ని తీసుకొచ్చిన తర్వాత స్వాతంత్రం ఇచ్చి, ఒక స్థలాన్ని ఇచ్చి, వారికి నివాస స్థలం ఇచ్చి, వారిని ఇక్కడ మీరు బ్రతకండి బాబు, మీరు బ్రతుకుచుండగా నన్ను మర్చిపోవద్దు, నన్ను మీరు సేవించాలని దేవుడు సెలవిచ్చిన మాటలు వాడు మర్చిపోయాడు. వారు బ్రతకడానికని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయలేదు. ప్రభు వాట్ టు డూ, హౌ టు డూ, ఏం చేయాలి ప్రభు, ఎలా చేయాలి, అసలు
నన్ను దీవించుకుని ప్రార్థన చేసిన వారు బైబిల్ గ్రంథంలో కొంతమంది కనపడ్డారు. అటువంటి ప్రార్థన జీవితం కాకుండా, దేవుని దగ్గర అడగడం కాకుండా, దేవుడే సర్వ సంపదల గని అయిన దేవుడి స్తోత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, దేవుడు సర్వ సంపదల గని అయిన. అరే ఆయన దగ్గర లేనిది ఏముంది అసలు ప్రపంచంలో? ఒక మానవ జీవితానికి కావలసినదంతా కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన సర్వ సమృద్ధి కలిగిన దేవుడైన. మరి నీ జీవితానికి ఏది అవసరమో దానికి కావాలని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలా జరుగుతుందేమో అని దేవుడు అనుకున్నాడు, యెహోవా దేవుడు అనుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేసి తమ సొంత శక్తి మీద, సొంత బలం మీద, భూసంబంధమైన వాటి మీద వారు మనసు పెట్టుకొని వాటిని వెంబడించడం, చివరికి వాళ్ళు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అద్భుతాలు చేస్తానని విడిచిపెట్టేసి అన్యులు ఆరాధిస్తున్నాక దేవతలను వెంబడించడం మొదలు పెట్టారు. అందులో కొంతమంది ఇంకొక విషయం చెప్తున్నారు, వారు వెనకాడడానికి అలాగే దేవుడి నుండి దూరపడడానికి మరొక కారణం ఏంటంటే, కొంతమంది లేచి వారి మనస్సును ప్రేరేపించారు. ఎవరు? వారిలో కొద్దిమంది ఉన్నారు. ప్రత్యేకంగా ఒక వ్యక్తి పేరు గురించి ఇక్కడ మన బైబిల్లో చూస్తాం. అంటే ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగాల్లో మాత్రం మీకు చెప్తున్నాను. తన పేరు యెజెబెల్. తాను 850 మంది యొక్క అన్య దేవతల యొక్క పూజలందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా ఏర్పాటు చేసుకొని వారిని పోషిస్తూ, వారికి జీతం ఇస్తూ అన్య దేవతల ఆరాధన, విగ్రహారాధన చేయడం చేస్తారు. దీన్ని వెంబడించరు వీరు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. అందుకే దేవుని కోపం రగులుకుంది. సడన్గా దేవుడు ప్రత్యక్షమై ఏలియా ప్రవక్తకు ప్రత్యక్షమై దేవుడు ఏమన్నాడంటే, ఏలియా, మీరు నా ఎదుట సరిగ్గా ప్రవర్తించలేదు. అసలు వర్షం ఎవరు పంపిస్తారు వాళ్ళకి తెలియదు. ఎవరు పంపిస్తారు? దేవుడు అనే సంగతి తెలియదు. వర్షం ఎవరు ఆపగలరు కూడా వాళ్ళకి తెలియదు. అసలు గాలి కానీ, సముద్రము కానీ, ఆకాశమునకు దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వర్షం పడడానికి ఒక దేవుడు ఉన్నాడు, నేల పంట ఇవ్వడానికి మరో దేవుడు ఉన్నాడు, భూదేవి గారు. ఇలాగ రకరకాలుగా వెలుగు ఇవ్వడానికి ఒక దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలా కాదు, ఒక్కసారి వారు కళ్ళు తెరవాలి, వారికి తెలియాలి అని అంటే, నేను వర్షం ఆపాలి. కాబట్టి కమాన్ దా, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళు. ఆహాబు రాజుతో మాట్లాడు. నిలబడి ఉన్నాను. 3.5 సంవత్సరం వరకు వర్షము మాత్రం కాదు, మంచు కూడా పడదని చెప్పు అన్నాడు. వర్షమైనా పడదని వెళ్ళో చెప్పు. వచ్చేసాడు చెప్పేసి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు. ఈ విషయం ఎవరికి తెలుసు? ఆహాబు రాజుకు ఒక్కడికి తెలిసిందంటే, ప్రవక్త అనే ఏలియా వచ్చాడు, వర్షము కానీ మంచు కూడా పడదని చెప్పాడు. మరి ఎలా ఉంటుందో తెలియదు. ఫస్ట్ ఇయర్ వచ్చింది, మొదటి సంవత్సరం వచ్చింది, వర్షాకాలం వచ్చేటప్పటికి ఆ కాలం కొరకు ఎదురు చూసిన అసలు ఏలియా చెప్పింది కరెక్టా కాదా అని తడబడుతున్నాడు. ఎందుకంటే ఈయన కూడా అన్య దేవతలలో వెంబడించుటలో, సేవించుటలో, భార్య మాట వినుటలో మనవాడు ఎవరు? ఆహాబు రాజు చాలా మంచిగా వెంబడించడం కనబడుతుంది. ఫస్ట్ ఇయర్ వర్షం రాలేదు. నేను అనుకుంటాను, అయినా సరే ఫస్ట్ ఇయర్ వర్షం రాకపోతే సెకండ్ ఇయర్ రాలేదు ఏదో అని చెప్పేసి వెళ్ళిపోయాడు అంతే అనుకున్నాను. బట్ సెకండ్ ఇయర్, 2వ సంవత్సరం ఎదురు చూస్తే వర్షాకాలం వచ్చింది. వర్షాకాలం వచ్చిన వెంటనే ఒకసారి చెప్తారా? గమనించండి, జస్ట్ ఊహించండి. ఇక్కడ మరో సీన్ మీరు ఊహించండి. ఆహాబుతో ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడింది ఏంటంటే, వర్షమైనా మంచు అయినా పడదు. ఫస్ట్ ఇయర్ అయిపోయింది. ఈ మాట కేవలం ఆహాబుకు మాత్రం తెలుసు. సెకండ్ ఇయర్ వచ్చినప్పటికి ఎప్పుడైతే వర్షం రాలేదో, తప్పకుండా ఆహాబు రాజు మిగిలిన వాళ్ళందరూ కూడా చెప్పుకుంటారు, అరే ఫస్ట్ ఇయర్ అసలు ఏలియా చెప్పినట్టుగా జరిగిపోయింది, మరి సెకండ్ ఇయర్ జరగబోతుంది. మన దగ్గర ఎంతమంది ఉన్నారు? 850 మంది ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం? వాళ్ళు స్టార్ట్ తప్పకుండా వాళ్ళు చేసి ఉంటారు. బైబిల్లో రాయబడకపోయినా వాళ్ళు తప్పకుండా చేసి ఉంటారు. ఏం చేసి ఉంటారు? హోమాలు, బలి అర్పణలు వాళ్ళు తప్పకుండా చేసి ఉంటారు. యాగాలు చేసి ఉంటారు తప్పకుండా.
వర్షం రాకపోతే చాలా మంది అలా చేస్తున్నారు. కొంతమంది పనికిరాని జంతువులు కూడా, పశువులు తీసుకొచ్చి బలి చేస్తున్నారు. మరి కొన్ని స్థలాల్లో మనుషులు కూడా బలి ఇచ్చేస్తున్నారు. దేనికోసం? వర్షం రావాలి. వీళ్ళు చేసి ఉంటారు కానీ వారి ప్రయత్నాలు ఏమాత్రం పనిచేయలేదు. సెకండ్ ఇయర్ వర్షం రాలేదు. థర్డ్ ఇయర్, 3వ సంవత్సరం వర్షం. వారికి నిర్ధారణ అయిపోయింది ఏంటంటే ఏలియా చెప్పిందే కరెక్ట్. అహాబుకు తెలిసిపోయింది. ఇంకా ఆ కరువు ఎంత భయంకరంగా ఉన్నదంటే, ఒక స్థలాల్లో రాబడి ఉంటుంది, కరువు ఎంత భయంకరంగా ఉంటుందంటే స్త్రీలు తమ పిల్లలు చంపేసి వాళ్ళు తినేంతగా అంత భయంకరమైన కరువు వచ్చింది. ఇటువంటి కీడు భయంకరమైన నష్టం జరగగా ఆహాబు రాజుకు కోపం వచ్చేసింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అసలు నీలో ఏ ప్రాబ్లం ఉందో అది చూడకుండా దైవ సేవకుడు ఇలా చెప్పేసాడు, అందుకే ఇలాగ అయిపోయిందని వాళ్ళ మీద పడతారు. ఇలా అదే ఎగ్జాక్ట్ గా మీరు బైబిల్ తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 18వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం అంతా కూడా చదవండి. ఈయన చేసిన వీళ్ళు అసలు ఏం చేశాడు, తన భార్య ఏం చేసింది, అసలు వీళ్ళు ప్రజలందరికీ వీళ్ళు మూలంగా ఎటువంటి నష్టం కలిగింది, నాయకులు ఉన్న వీరే దైవభక్తి కలిగి జీవించకపోవడం మూలముగా, నాయకులు ఉన్న వీరే జీవము కలిగిన దేవుని ఆరాధన చేయకుండా వ్యర్థమైన వాటిని ఆరాధన చేయడం మూలముగా ఇటువంటి పరిస్థితి సంభవించిందనే విషయాన్ని వారికి తెలియక ఏలియా చెప్పినందుకు ఇలా జరిగింది. ఆయనే అంటే ఏం చేశాడు ఈయన? ఏలియా ఏం చేశాడు? వచన ఆగిపించలేదు. ఏలియా శపించేశాడు. ఈయన ఎప్పుడు శాపవచనమే పలుకుతాడు. ఈ పాస్ట్ గారు ఆశీర్వచనం పలకడు. ఇర్మియాను గురించి ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే అనుకున్నారు. ఈయన ఎప్పుడు వచ్చినా సరే ఒక మంచి వార్త, మంచి ప్రవచనం చెప్పాడు సార్. ఎప్పుడు చూసినా కీడును గురించి యెరూషలేము పాడైపోద్ది, యెరూషలేము గుమ్మాలను కాల్చబడుతుంది, ఇలాంటి వాటిని చెప్పడం. చెరగా ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోతారు, అదే చెప్పడం. కానీ ఎవరు చెప్పమన్నాడు? అది దేవుడు చెప్పండి చెప్పాడు. మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ నథింగ్ బట్ హీ ఈజ్ లైక్ ఎ పోస్ట్ మ్యాన్, దట్స్ ఆల్. దైవజనుడు అంటే ఏమీ కాదు, ఒక పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. వచ్చి వార్త అందిస్తాడు, తిరిగి వెళ్ళిపోతాడు. ఈ పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఇవ్వడం మూలంగా జరిగిందని పోస్ట్ మ్యాన్ మీద పడతారా? ప్రవక్త మీద పడ్డారు, అహాబరాజు మీద. ఈ 3.5 సంవత్సరం అయిపోయిన తర్వాత మరలా దేవుడు దర్శించాడు. దేవుడు గట్టిగా స్తోత్రం చెప్తాం. 3.5 సంవత్సరం తర్వాత ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే, కర్మేలు పర్వతంలో ఏం జరగబోతుందో అని మీకు చెప్పబోతున్నా. దేవుని ప్రజలరా, ఈ 3.5 సంవత్సరం తర్వాత అగైన్ మరలా దేవుడు ప్రత్యక్షమై, దేవుని స్తోత్రం, దేవుడు మరలా అన్నాడు, ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్ళి అది కాదు, దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 18వ మొదటి వచనంలో, అనేక దినముల తర్వాత 3వ సంవత్సరం ముందు యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవిచ్చింది. దేవునికి స్తోత్రం. 17వ అధ్యాయము మొదటి వచనంలో మొదటి 2 వచనాలు ఏం చూసామంటే, వర్షము కానీ మంచు అయినా పడదు అని చెప్పమన్నాడు. ఇప్పుడు మరలా 3.5 సంవత్సరం తర్వాత, 3 సంవత్సరం తర్వాత దేవుడు మరలా ఏలియాను దర్శించి మరలా తిరిగి వెళ్ళి ఆహాబుతో మాట్లాడు. అంటే వర్షము రావాలన్నా దేవుని స్వాధీనంలోనే ఉంది, వర్షం ఆగాలన్నా దేవుని స్వాధీనంలోనే ఉంది. అది తెలుసుకోవాలి. సరే, ఏలియా దగ్గరికి వచ్చి వార్త చెప్పిన వెంటనే ప్రభు స్తోత్రం చెప్తాము. ఏలియా దగ్గరికి వచ్చి వార్త చెప్పిన ఏలియా వచ్చి ఇప్పుడు ఆహాబు కోపం మండిపోయింది. నీ వల్ల ఇలా జరిగింది. అందుకే ఈ సిచ్యువేషన్ నీకు జస్ట్ ఇంతకు ముందు వివరించాను. ఎవరి మూలంగా? ఏలియా. నీ మూలంగానే మా దేశమంతా కూడా, దేశ ప్రజలందరూ కూడా భయంకరముగా బాధను అనుభవించారు, కరువు అనుభవించారు, ఆహారం లేని స్థితిలోకి వచ్చారు, అనేక మంది చనిపోయారు. ఏలియా అంటాడు, నా వల్ల కాదయ్యా, నేను కాదు మీకు హాని చేసేది. చూడండి ఆ వచనం ఒకసారి 18వ వచనంలో మనం చూసుకుందాం. 18వ వచనంలో ఆ 17వ వచనం నుండి, ఆహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావాలి అతనితో అనగా, అతడు నేను కాదు, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారే ఉన్నారు.
నేను కాదయ్యా. దేవుని ఆజ్ఞలు పాటించకుండా, దేవుని మాటలు వినకుండా, దేవుని సేవించకుండా అన్య దేవతలను సేవించి ఆరాధన చేయటం మూలముగా దానికి కారణము నీవు, దానికి కారణం మీ పితరులు, నేను కాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను మరణం వల్ల చెప్తున్నాను, దైవ సేవకులు ఒకవేళ ఏదైనా వాక్యం చెప్తే అది ఆశీర్వాదాన్ని గురించి కావచ్చు, నష్టాన్ని గురించి కావచ్చు, శాపాన్ని గురించి కావచ్చు, లాభాన్ని గురించి కాదు మాట్లాడినప్పుడు అది కేవలము దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టు నువ్వు ముందు పెడతాడంతే. నీవు మంచిగా జీవించాలన్నా, దీవించబడాలన్నా, మేలు అనుభవించాలన్నా, ఒక అభివృద్ధి చెందాలన్నా, విజయం పొందాలన్నా, సక్సెస్ పొందాలన్నా అవన్నీ కూడా నీవు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉందంతే. నువ్వు దాని ప్రకారం నడవకపోతే నువ్వు నష్టపోతావు. నిన్నటి వారిని మీకు జ్ఞాపకం చేశాను. విన్నారు, ఇద్దరు వ్యక్తులు విన్నారని చెప్పాను. ఎవరు? నాశనము. వాళ్ళిద్దరు విన్నారు, దేవుని మాటలన్నీ విన్నారు, దేవుని ధర్మశాస్త్రం విన్నారు, దేవుని వాక్యం విన్నారు, దేవుని ఉపదేశం విన్నారు, కానీ దానిని అనుసరించి నడవలేదు. అందుకే నాశనానికి వెళ్ళారు, అందుకే మరణించారు. ఇక్కడ పరిస్థితి అంతే, వింటున్నారు కానీ దేవుని వాక్యానికి లోబడలేదు. అందువలన వారి మీదికి ఈ కరువు అనేది రావడం జరిగింది. అయితే సరే, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. వర్షం దేవుడు పంపిస్తాడు, కానీ ఒక పని చేయాలి. ఏం చేయాలి? అప్పుడు 19వ వచనంలో మాట్లాడుతూ ఉంటున్నాడు, నువ్వు ఇంతవరకు నీ భార్య మాట విని బయలుదేవతలను అలాగే అసార దేవతలను పూజించావు, అలాగే వాటికి 850 మంది ప్రవక్తలను పెంచుతూ వస్తున్నావు కదా, వాళ్ళందరినీ అక్కడికి తీసుకురా. ఎక్కడికి? కర్మేలు పర్వతం వాడికి రావాలి. ఆ పర్వతం మీద మనము ఒక పని చేయబోతున్నాం. వారు మాత్రం కాదు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రావాలి అక్కడికి. ప్రజలందరికీ ప్రకటన చేయి. అనౌన్స్ చేయబడింది. ప్రజలందరూ కూడా కర్మేలు పర్వతం దగ్గరికి వచ్చారు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. 21వ వచనంలో చాలా చక్కటి మాట మనకు కనబడుతుంది. ఏంటది? ఏలియా జనులందరినీ దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేసెను. హల్లెలూయా. ఒక సవాలు ఇసిరాడు ఏలియా. యెహోవా దేవుడైతే యెహోవాను చెప్పాలందరూ, యెహోవాను సేవించండి, యెహోవాను అనుసరించండి. బయలు దేవుడు అయితే బయలుని అనుసరించండి. కాకపోతే ఎవరు దేవుడు అనేది మనం తేల్చేసుకుందాం. ఎక్కడ? పర్వతం పేరు చెప్పాలందరూ. కర్మేలు పర్వతం. కర్మేలు పర్వతం దేవుని కొరకు రోషమును విడుదల చేసిన పర్వతం, దేవుని పక్షమున నిలబడిన పర్వతం. అలాగే ప్రియులారా, ప్రజలను ఒక సరైన మార్గంలోనికి తీసుకొచ్చిన పర్వతం అది. దేవునికి స్తోత్రం. ఈ పూజలందరిని పిలిచిన తర్వాత, అంటే ప్రవక్తలందరిని పిలిచిన తర్వాత మనకు తెలిసి ఈ చరిత్ర అంతా. మొదట ఏలియా అంటున్నాడు, 400 మీరందరూ ఎక్కువ మంది కాబట్టి ముందు మీరు అర్పణ చేయండి. కానీ అక్కడ వేసిన సవాల్ ఏంటంటే, బలిపీఠము కడదాం, కట్టెలు పరచుదాం, పశువును వధించి తీసుకొచ్చి దాని మీద వేస్తాం. కానీ సవాల్ ఏంటంటే, మన అగ్ని ముట్టించకుండానే ఆకాశం నుండి అగ్ని వచ్చి దాన్ని దహించాలి. ఇది మీకును మాకును మధ్య సవాల్. దిస్ ఈస్ ద ఛాలెంజ్. ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఏంటంటే, యెహోవా దేవుడైతే వాడు అగ్ని పంపిస్తాడు, లేదు బయలు దేవుడైతే వాడు అగ్ని పంపిస్తాడు. ఏ దేవుడైతే అగ్ని ద్వారా జవాబిస్తాడో, ఆన్సర్ ఇస్తాడో, ఉత్తరం ఇస్తాడో వాడే నిజమైన దేవుడు అని ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. పిట్ట కథలు ఇక్కడ చెప్పడం కాదు, కల్పన కథలు చెప్పడం కాదు, స్టోరీలు చెప్పడం కాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలారా జాగ్రత్తగా గమనించండి. ఇంతకాలం వరకు మీరు సేవిస్తూ వచ్చారు కదా, ఇప్పుడు ఎవరు దేవుడు మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఎంత కాలం వరకు కూడా మీరు
రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. ఎంతకాలం వరకు ఎవరు దేవుడు? ఈయన ఆయన మా పితరులు ఏదో చెప్పారు కానీ అసలు మాకు అనుభూతి లేదు, తెలియదు. అసలు ఇక్కడ చూస్తుంటే వీళ్ళందరూ కూడా అన్య దేవత ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు దేవుడు అసలు? అందుకే మీ తలంపులో ఉన్న యొక్క ప్రతి సందేహం అంతా కూడా ఈరోజు క్లియర్ చేయబడతారు. స్పష్టముగా ఎవరు దేవుడు అనేది మీకు తెలిసిపోతుంది. దేవుని స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. దేవుని వాక్య ఆధార ప్రకారముగా మనకు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. 850 మంది. మీరు ఎక్కువ మంది కాబట్టి మీరు ఎక్కువ ముందుగా ఆ పని చేయమంటే వాళ్ళు వచ్చారు, బలిపీఠం కట్టారు, కట్టెలు పరిచారు, ఒక పశువును వధించారు, దాని మీద వేశారు. ఇక ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఇక మొర పెట్టడం ముందు ప్రార్థన చేశారు. తమకు తెలిసిన మంత్రాలన్నీ కూడా చదివేశారు. పుస్తకంలో ఒకడు కూడా బాకీ లేకుండా మొత్తం చదివేశారు. కానీ ఆన్సర్ ఏమి రాలే. ఇలా చేస్తే లాభం లేదు, మనం మామూలుగా చెప్తే ఇలా అవటం లేదని చెప్పి కొద్దిగా స్వరం పెంచడం మొదలు పెట్టారు. స్వరం పెంచారు కానీ జవాబు రాలే. అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది, 12 గంటలు దాటిపోతుంది. ఇలా చేస్తే లాభం లేదు అని చెప్పి ఇక గంతులు వేయడం మొదలు పెట్టాడు. 3వదిగా గంతులు, 4వదిగా తమ దేహాన్ని గాయపరుచుకున్నారు. వాళ్ళ పద్ధతులు అంతే కదా. కానీ మన దేవుడు గాయములను కట్టి గాయములను స్వస్థపరిచే దేవుడు. వారు గాయపరుచుకుంటున్నారు, దేహం అంతా కూడా గాయాలతో నిండిపోయింది, రక్తాలు కారుతుంది. వాళ్ళ భక్తి అంతగా కనపరుస్తున్నా సరే there was no any a single answer. చిన్న జవాబు కూడా రాలే. పిల్లలు ఆ విధంగా ఉంటున్న సందర్భాల్లో ఏలియా లేచి అన్నాడు, అది అంత కదా, ఎక్కడైనా నిద్రపోతుంటాడేమో, మీరు ఒకరు లేపవలసిన పరిస్థితి వస్తుందేమో, లేకపోతే వాడు ధ్యానం చేస్తున్నాడేమో. ఇంకా కొద్ది గట్టిగా అంటే నిజంగానే ఏలియా మాట వినే వాళ్ళందరూ ఇంకా గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎన్ని చేసినా సాయంకాల నైవేద్య సమయం కాలం సమీపయ్యే వరకు కూడా వారు మొరపెట్టిన ఉదయం నుండి వాళ్ళు ప్రారంభం చేసి సుమారుగా ఒక 6 hours, మనం 9 గంటలు వేసుకుందాం, 9 to 6 వరకు కూడా వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ 9 to 3, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా వారు ఎంత కేకలు వేసినా, మొరపెట్టినా, గంతులు వేసినా, దేహాలు పోసుకుంటున్నా, మంత్రాలన్నీ చదివినా ప్రయోజనం లేదు. ఏలియా తర్వాత అంటున్నాడు, సరే ఇప్పటికే మీరు పగలంతా మీరే తీసుకుంటే మన నాకులేమి ఎక్కడ రావు, నాకు ఒక టైం ఇవ్వండి అని చెప్పి కరెక్ట్గా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాబడిందంటే సాయంకాల నైవేద్య కాలము. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పారు. సాయంకాల నైవేద్య సమయమందు ఆయన పడిపోయిన బలిపీఠాన్ని సమకూర్చాడట, తిరిగి బాగు చేశాడు. దాని మీద మిగతా వాళ్ళు చేసినట్టుగా కట్టెలు పరిచాడు. ఆ తర్వాత ఒక పశువును ఆయన కూడా వధించి దాని మీద పెట్టాడు. కానీ అంతకు ముందు బయలుదేవతల యొక్క ప్రవక్తలు చేసిన వాటికి ఏం చేసిన వాటికి చిన్న తేడా ఏంటంటే, ఈయన మొత్తం చుట్టూ కందకములు చేయించాడు, త్రవించాడు, తవ్వించాడు అన్నమాట. అంటే చిన్న కాలువ అని చెప్పవచ్చు. ఓకే, చిన్న కాలువల చుట్టూ తవ్వించిన తర్వాత 12 బిందుల నీరు, తొట్టుల నీరు వాటి మీద పోయించాడు. ఎక్స్ట్రా చేస్తున్న పని ఈయన. ఆరిపోయిన కట్టలు కాదు, ఇశ్రాయేలు గోత్రమునకున్న 12 గోత్రముల పేరులో 12 తొట్ల నీళ్లు వాటి మీద పోశాడు. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అందుకే లేఖనం సెలవిస్తుందంటే ఆ కందకములను కూడా నిండి నీళ్లు పొర్లిందట. ప్రభుకు స్తోత్రం. అంటే పైన ఉంచబడిన యొక్క ఆ బలి మాంసం, బలి పశువు తడిసిపోయింది. పైన ఉంచబడిన కట్టెలంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. బలిపీఠం అంతా కూడా పూర్తిగా తడిసిపోయింది. ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. ప్రభు పేరిట ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ వచనం మనం చదవాలి, తప్పకుండా చదవాలి. 36వ వచనంలో ఇలా వ్రాయబడింది, అస్తమయ నైవేద్యం అర్పించే సమయం మన ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేస్తున్న, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు
నేను నీ సేవకుడనే ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేతనే చేసితేనే ఈ దినమున కనుపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవానైన నీవే దేవుడే ఉన్నవని, నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరుగజేయుదవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. హల్లెలూయా. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసను. దేవునికి హల్లెలూయా. పిల్లరా, ఏలియా ప్రార్థన చేయుచుండగా నేను కౌంట్ చేశాను, టైమింగ్ కౌంట్ చేశాను. ఈ చేసిన ప్రార్థన కనీసం 1 మినిట్ కూడా అవదు. ఎందుకులే 2 నిమిషాలు వేసేసుకోండి. వారు 6 గంటల సేపు బాధుడు ఒకరినొకరు కొట్టుకున్నట్టుగా వారు ఎంతగా తాము కొట్టుకుంటూ గాయపరుచుకుంటూ కేకలేసు చివరికి వారి కంఠస్వరం పూర్తిగా తగ్గిపోయి వారికి ఉన్న బాడీలో ఉన్న సత్తాం దగ్గర తగ్గిపోయి నోట్లు మాట్లాడలేని పరిస్థితులకు వచ్చి ఒక్కొక్కరు కింద. కానీ ఏలియా కేవలం ఒకే 1 నిమిషం ప్రార్థన చేశాడు. 1 నిమిషం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ప్రభువా, నేను చేసిందంతా కూడా కేవలము నీ మాట ప్రకారముగా చేస్తున్నానని ఈనాడు ఇశ్రాయేలు ప్రజలందరూ నీవే దేవుడు అని వారు తెలుసుకోవాలి. నేను నీ సేవకుడు అని వాళ్ళు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును. అంతకాదు, ఈనాడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ హృదయాలు నీ వైపు నువ్వు త్రిప్పగలిగిన దేవుడు అని నేను ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ అగ్నిని పంపు. ప్రభుకు స్తోత్రం. చాలా ఆనందదాయకమైన ఒక మాట ఏంటంటే, ఏలియా ప్రార్థన చేయుచుండగా. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. ఏమర్థమైంది? ఏలియా ప్రార్థన చేయుచుండగా. ఇంకా ఆమెను కూడా అల్లే. చెప్పండి కొట్టు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయుచుండగా. ఈ బయలు ప్రవక్తలు, ఆశ్చర్య ప్రవక్తల జీవితం చక్కని పక్కన పెట్టండి, అంతే. అది ఎప్పుడైతే జరిగిందో ఇప్పుడు 30 వచనం మనం తప్పకుండా చదవాలి. అదేం తెలుసా? అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలా పడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందు పిల్లలము 21వ వచనం చూసుకున్నాం. ఎంత కాలం వరకు 2 తలంపుల మధ్య మీరు కనబడుతురు? ఇప్పుడు ఒక 2 తలంపులు లేదు అక్కడ, ఇప్పుడు ఒకటే. అదేంటంటే యెహోవాయే. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. చక్కటి మాటగా రాయబడింది, వారు సాగిలపడి ప్రజలందరూ కూడా. కర్మేలు ఒక పర్వతం ప్రభు చేసిన ఆ అద్భుత కార్యాలు, మహత్కార్య మూలముగా అనేక మంది యొక్క హృదయాలు, ప్రత్యేకంగా ఇశ్రాయేలు జనాంగం అందరి హృదయాలు, ఎంతమంది హృదయాలు అయితే ఎవరు దేవుడు, ఏంటి దేవుడు అని అనుకుని తరాలు గద్దించుకొని దేవుని మహిమ అప్పటి వరకు వారు చూడకుండా స్థితిలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క సంతతి వాళ్ళందరూ కూడా తరతరాలు గతిస్తుండగా, కానీ ఒక్కసారిగా వారు కన్నులారా ఇప్పుడు దేవుని మహిమను చూశారు. దేవుని స్తోత్రం. వారు కన్నులారా దేవుని అగ్ని దిగి రావడం చూశారు. కన్నులారా దేవుని కార్యం జరగడం వారు చూశారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, యెహోవాయే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా, ఈ అంత్య దినాలలో ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ పండుగ టైంలో, సీజన్లో, ఈ నెలలో, కేవలం ఈ సీజన్ అని కాదు, బట్ ఈ సీజన్లో ప్రత్యేకంగా మనం ప్రకటించవలసింది యేసే దేవుడని, యేసే ప్రభు అని, యేసే లోక రక్షకుడని, యేసే విమోచకుడని, యేసే క్షమించువాడని. యేసు తప్ప మరొకడు లేడని. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఊహించుకుంటున్నారు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఆరాధిస్తున్న దేవుడే దేవుడు కాదు. ఏలియా ప్రవక్తలాగా ప్రవక్త అయిపోమని ఇక్కడ చెప్పటం లేదు, కానీ పిలుపుంటే మాత్రం అది జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు మాత్రం యేసే ప్రభువు అని ప్రకటించగలిగిన ఆ అధికారము దేవుడు తన సంఘానికి ఇచ్చాడు. ఆ సంఘములో నీవు ఉన్నావు కాబట్టి
నీవు అన్యజనులకు ధైర్యంగా చెప్పాలి. ఏమని? యెహోవాయే, యేసే, చెప్పాలి అందరూ గట్టిగా, యేసే ప్రభు అని ప్రకటించాలి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతుల నుండి లేపి ఆయనను క్రీస్తుగాను ప్రభువుగాను నియమించెను. తలంపులతో ఉన్న రెండు తలంపుల మధ్య తడబడిపోతున్న ప్రజలు ఉన్నారు. నేటి దినాల్లో జరుగుతున్న సంఘటన బట్టి, ప్రత్యేకంగా మీడియాలో, యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, ఇందులో అలాగే భౌతికమైన మామూలు ఛానల్లో కానీ మాటలు వింటున్నప్పుడు ఏది అసలు ఏంటి అనేది తడబడిపోతున్న ప్రజలు ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కొంతమంది క్లారిఫికేషన్ చేయవలసిన బాధ్యత మనకుంది. దేవుని శక్తిని కనుపరచవలసిన బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కుమారజాతి వినండి, దేవుని కార్యాలు, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ధైర్యముగా, విశ్వాసంతో దేవుడు మాత్రము యెహోవాయే దేవుడు అని, యేసే ప్రభు అని ప్రజలు తెలుసుకొని భారము కానీ, దర్శనము కానీ నీలో ఉంటే నీవు ప్రార్థన చేసి దేవుడు అద్భుతం చేస్తాడు. ఇక్కడ ప్రవక్త అక్కర్లేదు, నువ్వు ప్రార్థన చేసి దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం తప్పకుండా చేస్తాడు. వారిని మనం ప్రభు యొద్దకు నడిపించవలసిన బాధ్యత. దేవుని స్తోత్రం. నమ్ముకున్న తర్వాత జరిగిన విషయం ఏంటంటే, కర్మేలు పర్వతంలో మరో విషయం జరిగింది. ఏ వ్యక్తులైతే ప్రజలందరినీ మోసము చేస్తూ దైవము కాని వాటికి ఆరాధన చేయడానికి ప్రజలందరినీ వారు ప్రేరేపించారో, ఇంకా ప్రేరేపిస్తూనే ఉన్నారు. ప్రతి దినము కూడా ఈ పూజలు చేస్తూ, నైవేద్యాలు అర్పిస్తూ, యజ్ఞాలు చేస్తూ వారిని మలిచేశారో, వారి మనస్సును మొదట వారు తీసివేయబడాలి. అందుకే ఏలీ అన్నాడు, ఒక్కడిని కూడా వదిలిపెట్టవద్దు. ఈ 850 మందిని పట్టుకోమన్నాడు. పట్టుకున్నాడు, తీసుకొచ్చాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏలియా ఈ 850 మంది బయలు దేవతలు, అలాగే అషేర దేవతల యొక్క ప్రవక్తలందరినీ కూడా ఒక రేవు దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళందరినీ కూడా హతం చేసి. ఎందుకు తెలుసా? వారు, అది పాత నిబంధన కాబట్టి, అది కొట్టివేయబడకపోతే, ఒక్కడైనా మిగిలి ఉంటే మళ్ళీ ఇశ్రాయేలు బదులు ఎవరినో వచ్చి వారు మోసం చేయడానికి అవకాశం. అందుకే అటువంటి మోసం అనేది అన్నాడు జరగకూడదని ఉద్దేశం కలిగి వాళ్ళందరినీ కూడా హతం చేశారు. కీషోను వాగు దగ్గర వాళ్ళందరినీ హతం చేశారు. దేవుని స్తోత్రం చెప్తారు. అంటే ఏం జరిగింది తెలుసా? సంపూర్ణముగా ఇశ్రాయేల్ ప్రజలు అందరూ చేసిన పాపమునకు సరి అయిన ప్రాయశ్చిత్తం అనేది అక్కడ జరిగింది. పూర్తిగా మరో విధంగా చెప్పాలంటే, ప్రతి అపవిత్ర అంతా కూడా సంపూర్ణముగా శుద్ధీకరణ చేయబడింది. బైబిల్ ఆధారం ప్రకారంగా విగ్రహారాధన అపవిత్రమైనది కనుక అపవిత్రత అంతా కూడా ఏమైంది? ఇప్పుడు సంపూర్ణముగా కొట్టివేయబడింది. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇది జరిగింది. దేవుడు చెప్పాడు కదా, దేవుడు చేసేస్తాడని మౌనం కొనిపోయాడా ఏలియా? చాలా మందికి ఏంటంటే, దేవుడు చెప్పాడు చేసేస్తాడు, ఆయన చెప్పాడు కదా చేస్తాడు. నో, ఆయన చెప్పాడు కనుక చేస్తాడు. కాబట్టి ఆయన చేస్తున్నట్లుగా నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు వాగ్దానం చేసిన, దేవుడు వాగ్దానం నెరవేర్చినట్టుగా మనం ప్రార్థన చేయాలి. దేవుడు మాట ఇచ్చిన, ప్రభు మాట నెరవేర్చినట్టుగా మనం ప్రార్థన చేయాలి. అందుకు భాగంగా మన దేవుని వాక్యం సెలవిస్తుందంటే, ఏలియా వీళ్ళందరినీ కూడా మీరు చూడండి. అక్కడ ఆ తర్వాత వచనాలు మనం చదువుకోగలిగితే, ఈ అహాబు రాజుతో ఏమంటాడంటే, అయ్యా నువ్వు సిద్ధపడి అక్కడికి నీ పట్టణానికి వెళ్ళిపో, నీ నగరానికి వెళ్ళిపో, నీ కోట దగ్గరికి వెళ్ళిపోమంటాడు. యెజెబెల్ కాదు, యెజ్రెయేలు అనే పట్టణం దగ్గరికి వెళ్ళు. ఎందుకంటే మోపైన వర్షపు ధ్వని రావడం నాకు వినబడుతుంది. నువ్వు భోజనం చేసి వెంటనే వెళ్ళిపో. ఒకవైపున రాజుగారికి ఒకప్పుడు గద్దించాడు, ఇప్పుడు రాజుగారి క్షేమం కోసం మాట్లాడుతున్నాడు. తడిసిపోతావు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, మొబైల్ వర్షం వస్తుంది. కాబట్టి ఇంకో మాట అన్నాడు, భోజనం చేసి వెళ్ళు, సిద్ధమైపోయి వెళ్ళు. ఇప్పుడు అహాబు మనసు ఏమైంది? ఏలియా ఏం చెప్తే అది వినవలసింది. ఇప్పుడు ఏలియా మాట విన్నాడు,
భోజనం చేశాడు, రథం ఎక్కాడు, ప్రయాణం ఈయనకి వెళుతుండగా, ప్రభువా నువ్వు చెప్పినట్టుగా ఇశ్రాయేలు ప్రజలతో చెప్పేశాను, నువ్వు చెప్పినట్టుగానే అహాబు రాజుతో మాట్లాడాను, మోపైన వర్షం వచ్చేస్తుంది, వర్షపు ధ్వని వినబడుతుందని చెప్పేశాను ప్రభువా, ఆ పని త్వరగా జరిగించు. ఆయన కర్మేలు పర్వతం మీదికి ఎక్కి, ఎందుకంటే ఇంతకు ముందు ఎక్కడికి వెళ్ళాడు? కీషోను వాగు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి ఆ వాగు నుండి ఇప్పుడు మరలా కర్మేలు పర్వతానికి వచ్చి కర్మేలు పర్వతం మీద నేల మీద పడి తన ముఖము మోకాళ్ళ మీద ఉంచి తర్వాత అతను తన దాసుని పిలిచి, దేవుని సముఖంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దేవా నీ వాక్యమును నెరవేర్చుము. దేవుని స్తోత్రం. మనలో చాలా మంది వాక్యం విన్న తర్వాత ఎక్కడికి అక్కడే ఒక్క నిమిషం కొంతమంది ప్రార్థన చేసుకుంటారు, కొంతమంది వాక్యం విన్న తర్వాత కూడా ప్రార్థన చేసుకెళ్ళారు. వాక్యం విన్న తర్వాత మనం ప్రార్థన చేయాలి. అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్, కేవలము చర్చిలో మాత్రం వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేయడం కాదు, ఆ వాక్యము నీ జీవితంలో నెరవేర్చబడినట్టుగా మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అంశంలోనే ప్రార్థన చేయాలి. ఇది నేర్చుకోండి. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. వినరా, ఆ స్థలంలో మనం గమనించినప్పుడు ఏలియా వెళ్ళారు, ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఏలియా యొక్క విశ్వాసము ఎక్సర్సైజ్ అవుతుంది. విశ్వాసము ఎక్సర్సైజ్. వినండి, విశ్వాసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫస్ట్ ప్రార్థన చేశాడు, ప్రభువా వర్షాన్ని పంపించు అని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు వినేశాడేమో, అక్కడ అయిపోతుందేమో అని చెప్పేసి తన దాసుని పంపించమంటాడు. ఒకసారి సముద్రం వైపు వెళ్ళి చూడు అని అంటే సముద్రం వైపు వెళ్ళాడు తన దాసుడు. గేహాజీ వెళ్ళి చూశాడు, సారీ గేహాజీ కాదు, ఎలీషా చూశాడు, కానీ ఏమీ కనబడలేదు. వచ్చి సార్ ఏం లేదు సార్, వర్షం కానీ మేఘం కానీ ఏమి కనబడలేదు. సెకండ్ టైం మళ్ళీ ప్రార్థన చేశాడు. గమనించాడు, కర్మేలు పర్వతంలో రెండోసారి ఆయన ప్రార్థన చేశాడు. రెండోసారి ప్రార్థన చేసి మళ్ళీ పంపిస్తున్నాడు. ఒకసారి ఇప్పుడు వెళ్ళి చూడు అంటే ప్రతిసారి ఆయన ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా దేవుడు జవాబు ఇచ్చేసాడని నమ్ముతున్నాడు. ఆయన నమ్మాడు కాబట్టి వెళ్ళి చూడమంటున్నాడు. తన విశ్వాసం ఇక్కడ నేను అందుకు చెప్తున్నాను, విశ్వాసాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తున్నాడు, విశ్వాసాన్ని అభ్యాసం చేస్తున్నాడు, విశ్వాసమును కార్యసాధకములోనికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మూడోసారి నాలుగోసారి ప్రార్థిస్తున్నాడు, వెళ్ళి చూడమంటాడు, ప్రార్థిస్తున్నాడు, వెళ్ళి చూడమంటాడు. సుమారుగా ఎన్నిసార్లు వరకు? 7 మార్లు వరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తన మనసులో ఏమాత్రమో కూడా సందేహం రానివ్వటం. అరే దేవుడు చెప్పాడు అంత అయింది, కానీ ఇప్పటికి 3 సార్లు, కొంతమంది 3 సార్లు చేస్తే అయిపోవాలి పని, 7 సార్లు వరకు 5 సార్లు అయిపోయింది, ఇంకా నో ఆన్సర్. 6 సార్లు 7 సార్లు ప్రార్థన చేసిన తర్వాత వెళ్ళి చూడమంటే సముద్రం నుండి అరచేయంత మేఘం మాత్రం కనబడుతుంది సార్ అన్నాడు. దేవుని స్తోత్రం. నా ఏలినవాడా, సముద్రం నుండి కేవలం అరచేయంత మేఘం కనబడుతుంది, ఇంకా చాలు, అరచేయి చాలు అన్నాడు ఈయన. అంతే. దేవుని స్తోత్రం. అరచేయంత ఎంత? జస్ట్ ఇంత చిన్న మేఘములో అంత బలమైన వర్షం వస్తుందా? వస్తుందా? ఇది అసాధ్యం. కానీ దేవునికి సమస్తం. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇంకో మాట చెప్తా, తన విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాడు, కానీ దేవుని సామర్థ్యాన్ని గురించి చెప్పాలంటే ఆ అరచేంత మేఘం కనబడకపోయినా దేవుడు వర్షం రప్పించగలడు. ఎస్, ఇది జస్ట్ ఇది అది కేవలం ఒక చిన్న ఆనవాళ్ళు మాత్రమే. ఈరోజు దేవుని సముఖంలో ప్రార్థిస్తూ విశ్వాసములో నీవు క్రియాసాధకముగా వాడుకుంటున్నావా? నీ ప్రార్థన విశ్వాసంతో జతపరచబడి ఉన్నదా, ముడిపడి ఉన్నదా? లేకపోతే నీ విశ్వాసం ఎక్కడో ప్రార్థన ఎక్కడో ఉంచావా? ఒకసారి ఆలోచించు. అతను ప్రార్థన చేసిన తర్వాత బలమైన ఈ చిన్న మేఘంలో ఉన్నది. ఒక్కొక్కసారి దేవుడు నువ్వు చిన్న మాట చెప్పవచ్చు, కానీ బలమైన కార్యం చేయగలిగిన దేవుడు. దేవుడి స్తోత్రం. చిన్న సహాయం అని చెప్పవచ్చు, కానీ దాని ద్వారానే దేవుడు అద్భుతమైన కార్యం చేయగలడు. ఈ చిన్న మేఘము ద్వారా దేవుడు మోపైన వర్షము కురిపించగా, పిల్లరా, లేఖనం సెలవిస్తుంది, ఏలియా తన నడుము బిగించుకొని యెహోవా ఆత్మ అతని మీదకి దిగిరాగా ఆత్మ బలముతో పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఏలియా కూడా ఎక్కడికి వెళ్ళాడు?
యెజ్రెయేలు ఆ ప్రాంతానికి గేట్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంకా అక్కడికి ఇంక చేరలేదట. ఆయన రథం మీద ముందుగా భోజనం చేసి వెళ్ళిపోయిన వ్యక్తి ఇంకా చేరలేదు. అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగుతుకుని పోయి ఇజ్రాయేలు గుమ్మము వద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ బలము శక్తి అతని మీదకి దిగిరాగా. కాబట్టి ప్రియులారా, యేసుప్రభు అందుకు చెప్పాడు, తండ్రిని దేవుడు కూడా జకరియా గ్రంథంలో అందుకన్నాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే సమస్తము. దేవుని స్తోత్రం. దేవుని ఆత్మ ద్వారానే సమస్తము సాధ్యం. అందుకే దేవుని ఆత్మ ఎప్పుడైతే ఆయన మీదకి దిగి వచ్చాడో ఆ ఆత్మ బలమును బట్టి నడుము బిగించుకొని, నేను అనుకుంటాను ఏలి అప్పటికి ఏజెంట్ పర్సన్, కానీ ఆయన పరిగెత్తడం మొదలు పెట్టాడు. ఆత్మ బలమునకు శరీర సంబంధమైన బలానికి ఎటువంటి సంబంధం లేదు. అందువల్లనే ఆత్మ బలంతో ఆయన పరిగెత్తాడట. ఆయన పరిగెత్తుతూ ఇంతకు ముందు రథాలతో గొప్ప స్పీడ్గా వేగముగా వెళ్ళిపోయిన వ్యక్తి ఏమో ఇంకా చేరలేదు. అతని కంటే ముందుగా చివరి వచనంలో రాయబడి ఉంటుంది, 18వ అధ్యాయము లాస్ట్ వచనంలో 46వ వచనంలో, యెహోవా హస్తము ఏలీయాకు బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఒక సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీవు చేరలేని ప్రాంతంలోనికి నువ్వు చేరాలంటే, నీవు ఎక్కలేని కొండకు నువ్వు ఎక్కాలంటే నీకు కావలసింది ఆత్మ బలం. నువ్వు ఆత్మ బలము కలిగి ఉంటే భూ సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, లోకరీతిగా జరగని వాటిని నీవు ఆత్మ బలము ద్వారా సాధ్యము చేయగలవు. దేవునికి స్తోత్రం. మనకు అది కనబడుతుంది ఎక్కడ? ఆహాబు రాజు సొంత బలముతో భౌతికమైన రీతిలో లోకరీతిగా, లోక నియమ ప్రకారముగా రథం ఎక్కాడు, గుర్రాలతో పరిగెత్తుకొని వెళ్ళాడు అక్కడికి. ఇంకా చేరలేదు, ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా వెళుతూనే ఉన్నాడు. కానీ ఆత్మ బలము ద్వారా ఆయన ముందు చేరగలిగాడు. దేవుని స్తోత్రం. సో ఈ క్రిస్మస్ సీజన్లో ప్రియులారా, మనము ప్రభు నామమును బట్టి ప్రకటించే వారుగా ఉండాలి. యేసే ప్రభువు అని సత్యాన్ని ప్రజలు తెలుసుకున్నట్టుగా దేవుని శక్తిని కనుపరిచే వ్యక్తిగా నువ్వు నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ప్రజల మనస్సులో ఉన్న తలుపులు అంటే ద్విమనస్సును, రెండు తలంపుల మధ్య తలబడుచున్న ఈ ప్రజలందరినీ కూడా ఒక క్లారిఫికేషన్ లోనికి తీసుకురావాలి, క్లారిటీ తీసుకురావాలి, స్పష్టత తీసుకురావాలి. ఆ స్పష్టత మూలముగా యేసే ప్రభు అని వారు తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం. రెండోదిగా మనల్ని శుద్ధి చేయాలి. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. శుద్ధీకరణ జరిగినప్పుడు రావాల్సిన, అప్పుడేమో భౌతికమైన వర్షం, ఇప్పటి కాలంలో దేవుడు ఆశీర్వాదపు వర్షం కుమ్మరిస్తాడు. అప్పుడు నీ జీవితంలో కరువు రావడానికి కారణాలు ఏంటి? కరువు ఉన్న వెంటనే భౌతికమైన కరువు వచ్చి మంది కాదు. అనేక ఏరియాల్లో పనులు లేకుండా ఉండడం, కష్టాలు చూడడం, ఆర్థికమైన ఇబ్బందులు దీదాటి కావచ్చు. ఇవన్నీ మనం కలిపి మనం కరువు అనుకుందాం. ఈ కరువులోనికి రావడానికి కారణం ఏంటి? దాన్ని కరువును తొలగింప చేయడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన దేవుడిని తెలుసుకొని ఆయన మాత్రం సేవిస్తే, అలాగే వ్యర్థమైన వాటిని పూర్తిగా తుడిచిపెట్టి కొట్టివేసిన ఎడల అప్పుడు దేవుడు ఆశీర్వాద వర్షమును అని కుమ్మరిస్తాడు. దేవుని స్తోత్రం. ఆగిపోయిన వర్షమును అనగా మరలా దేవుడు తలుపులను తెరుస్తాడు, ఆకాశపు ఒక కిటికలను తెరుస్తాడు, వర్షమును పంపిస్తాడు. అది భౌతిక మంది కావచ్చు, లేక ఆత్మ సంబంధ మంది కావచ్చు, అది ఆశీర్వాదపు వర్షమైనా కావచ్చు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి కర్మేలు పర్వతం ప్రజలకు దేవుని వద్దకు నడిపించిన పర్వతం, ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని ప్రకటించిన పర్వతం, యెహోవాయే దేవుడు అని తెలుసుకున్న పర్వతం, యెహోవాయే దేవుడు అని ఆయన ఎదుట ప్రజలను ఇశ్రాయేలు జనక ముందు సాగిలపడి నమస్కారం చేయగలిగిన పర్వతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి అపవిత్ర అంతటి కూడా శుద్ధీకరణ చేసిన పర్వతం, వాటిని కొట్టివేసిన పర్వతం. ఆ పర్వతంలో దేవుడు తన నామాన్ని ఘనపరుచుకున్నాడు, తన నామాన్ని ఆయన గొప్ప చేసుకున్నాడు, తన సేవకుల్ని కూడా ఆయన గొప్ప చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
చివరికి మనం చూసాం, ప్రభు తన అగ్నిని ఆకాశం నుండి ఏ ఆధారం లేకుండా దేవుడు అగ్నిని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫైనల్ గా మనం చూసాం దేవుని యొక్క ఆశీర్వాదపు వర్షం అప్పుడు కుమ్మరించబడ్డారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చూసుకోండి. అందుకు కళ్ళు మూసుకొని ప్రార్థన. దేవుని సముఖంలో ప్రతి ఒక్కరు కూడా మొరపెడదాం. ప్రభువా, నీవే దేవుడు. రెండు తలంపుల మధ్య తడబడుచున్న ఈ ప్రపంచంలో, ఈ జనసమూహంలో ప్రభువా, నీవే ప్రభుడవని, యేసే ప్రభువని తెలియజేయగలుగునట్లుగా, ప్రచురించినట్లుగా నీ శక్తితో నన్ను నింపునాయి, నీ బలవతో నన్ను నింపునాయి. ప్రభు సుందరు అడుగుదాం. ఒకవేళ వర్షం రాకపోవడానికి కారణం, అనగా దీవెన రాకపోవడానికి కారణం, అభివృద్ధి రాకపోవడానికి కారణం, వీళ్ళరా నీ జీవితంలో విజయం రాకపోవడానికి కారణం ఏదైనా ఆటంకము ఉంటే ప్రభు సుందరు ఇప్పుడే అశ్రద్ధము కలిగి వాటిని విడిచిపెట్టినప్పుడు దేవుడు బలమైన కార్యము చేసిన పరిశుద్ధాత్మ వర్షమును నీ మీద కుమ్మరిస్తాడు. దానికంటే ముఖ్యముగా ఆయన ఆశీర్వాదపు వర్షమును కుమ్మరిస్తాడు. ఆయన అద్భుత కార్యము చేస్తాడు. నిన్ను నువ్వు శుద్ధీకరణ చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, థాంక్ యూ జీసస్. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు చెప్పిన మాట లొంగిపోవడం కాకుండా అనేక మంది హృదయాలను దేవుని వైపు తిప్పగలిగిన ఒక సాధనంగా మారాలి. అటు రీతిలో నన్ను మార్చు అని ప్రభు దగ్గర అడుగు. ప్రభు తప్పకుండా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అలాగే ఇంతకు మునుపు గత కాలంలో దేవునితో కనుక సంబంధం ఒకవేళ దూరం అయిపోయి ఉంటే, తగ్గిపోయి ఉంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుచుండగా ప్రభుత్వం అనుదిన జీవితంలో సంబంధము కలిగి ఉండాలి.